शोकविहिता कृपानानृता मनोगीतं ममेकयुगयुगल मधुसूदना मदन महिमगिरिवाहघनाना रागरथ सारथि हे रमण शुभचलन सम्प्रोक्षण निगमनिगमार्चना वसन अभयप्रद रूप गुणाना. అండ్ మేము ఇక్కడ నుంచి మా అన్నవారి ఇంటి దగ్గర నుంచి మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం. మేము ఉండే ప్లేస్ వచ్చేసి ఈసీఎల్ దగ్గర కాప్రా. అండ్ ఇక్కడ నుంచి మేము ఈసీఎల్ బస్ స్టాప్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి గట్కేశ్వర్ వెళ్ళి గట్కేశ్వర్ దగ్గర నుంచి భువనగిరి వెళ్తాం అనమాట. అక్కడ టెంపుల్కి వెళ్తున్నాం, స్వర్ణగిరి టెంపుల్. నేను నెల్లూరు నుంచి వచ్చినందుకు మేము అందరం కలిసి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి మా అన్న వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా చెల్లెల వాళ్ళు కూడా వస్తున్నారు. అందరం కలిసి బస్కి అయితే వెళ్తున్నాం. అండ్ మనం టెంపుల్ దగ్గర మొత్తం ఏమేమి ఉన్నాయని మొత్తం కవర్ చేసి చూపిస్తాను, ఏమాత్రం స్కిప్ చేయకుండా. మనం ఎక్కడికి వెళ్తున్నాం పైన ఇప్పుడు? ఓకే, మనం బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోదాం. మన ఆటో కూడా బుక్ చేసాం. ఇప్పుడు ఆటో వస్తుంది, బస్ స్టాప్ వరకు ఆటోలో వెళ్ళి అక్కడ నుంచి బస్కి వెళ్తున్నాం. పల్లవి అయితే బాగా మేకప్, వాటర్ బాటిల్, హ్యాండ్ బ్యాగ్ అన్నీ వేసుకున్నది. ఫుల్గా రెడీ అయిపోయింది. పల్లవి హాయ్ చెప్. ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యి వాటర్ బాటిల్ కూడా తీసుకున్నది. అండ్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్, ఈమెయిల్ హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నది. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అవుతుంది. మేము ఈవినింగ్ కొంచెం ఎర్లీగానే బయలుదేరుతున్నాం. ఎందుకంటే అక్కడ నైట్ టైం విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. డే టైం, నైట్ టైం 2 విజువల్స్ కూడా మీకు కవర్ చేసి చూపిద్దామని చెప్పేసి కొద్దిగా ఎర్లీగా అయితే బయలుదేరుతున్నాం. ఈరోజు సండే, పైగా బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయంట అక్కడ. సో రష్ అయితే ఎక్కువనే ఉండొచ్చు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎంత క్రౌడ్ ఉంటుంది, మనకు దర్శనానికి ఎంత టైం పడుతుంది అనేది. ఇదే ఈసీఎల్ బస్ స్టేషన్. మనం బస్సు కూడా ఎక్కాల్సింది ప్లేస్ ఇదే అనమాట. మనం బస్ అయితే ఎక్కాల్సిందే. ఇక్కడికైతే వస్తుంది. ఇప్పుడు మనం గట్కేశ్వర్ బస్ అయితే ఎక్కాలి. మా బస్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఈసీఎల్ బస్ స్టేషన్ నుంచి. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ గట్కేశ్వర్ వెళ్ళిపోతుంది. మనకు అక్కడ ఒక హైవే ఉంటుంది అనమాట. ఆ హైవే పక్కన ఆపితే మనం అక్కడ నుంచి భువనగిరి బస్సు కానీ లేదంటే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాల్సిన బస్ అయితే ఎక్కాలి. స్వర్ణగిరి టెంపుల్కి వచ్చేసి డైరెక్ట్ బస్సు కూడా లేదనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే మనం ఇక్కడ ఏదైతే బస్సు ఎక్కుతామో స్వర్ణగిరి టెంపుల్కి ఎక్కిన తర్వాత మళ్ళీ అక్కడ హైవేలో దింపుతుంది. హైవే నుంచి మళ్ళీ లోపలికి స్వామివారి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి, స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళడానికి 2 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి ఆటోకి వెళ్ళడానికి ఈచ్ పర్సన్కి 30 రూపీస్ తీసుకుంటాడు అనమాట. మనం ఈసీఎల్లో ఎక్కిన బస్సు వచ్చేసి ఈ చౌరస్తాలో ఆపుతుంది. రైట్ సైడ్ వెళ్ళిపోతే గట్కేశ్వర్ వెళ్ళిపోతుంది అనమాట. ఈ చౌరస్తాలు దింపిన తర్వాత మనం ఎదురుగా, అంటే ఈ కమాన్ దాటిన తర్వాత హైవే ఉంటుంది. అక్కడికి వెళ్ళి భువనగిరి ఆర్ స్వర్ణగిరి టెంపుల్ బస్ అయితే ఎక్కాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి యాదగిరి టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాము. ఇంకా కాసేపట్లో మేము స్వర్ణగిరి టెంపుల్కి అయితే చేరుకోబోతున్నాము. స్వర్ణగిరి టెంపుల్ దగ్గర నుంచి మీకు యాదగిరి గుట్ట నరసింహస్వామి టెంపుల్ వచ్చేసి మీకు 6.8 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట డిస్టెన్స్. స్వర్ణగిరికి వచ్చేసినామట ఫ్రెండ్స్. చాలా ఫస్ట్ టైం మాట వచ్చేది స్వర్ణగిరికి. మేమైతే చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ ఉందంటే ఏం కాదు, మామూలుగా లేదు. వ్యూ మాత్రం చాలా బాగుంది ఇక్కడ నుంచి కదా. యాదగిరి గుట్ట కన్నా చాలా బ్యూటిఫుల్. యాదగిరి గుట్ట కాదు, స్వర్ణగిరి టెంపుల్. యాదగిరి గుట్ట కన్నా ఇంకా చాలా బాగుంది ఇది స్వర్ణగిరి. ఇంకా కట్టిండ్రు. మేము ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు సండే రోజు ఫస్ట్ క్లాస్ లో సండే రోజు నా బర్త్డే ఉంది 11th కి. అప్పుడు యాదగిరి గుట్టకైనా కడుతుర్రు స్వర్ణగిరి టెంపుల్. అవునా? అప్పుడు చూస్తారు మీరు? చూసినాం. ఇంకా చాలా బాగా కనిపిస్తుంది కట్టిండ్రు. స్వర్ణగిరి చాలా బాగుంది. బస్ వచ్చేసి మనకి ఇక్కడ హైవేలో ఇక్కడ దింపుతుంది అనమాట. డైరెక్ట్ బస్ అయితే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళదు. మళ్ళీ మనం అటుపక్క అటుపక్క వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి మనం ఆటో అయితే ఎక్కాల్సి ఉంటుందన్నమాట. ఈచ్ పర్సన్కి 30 రూపీస్ తీసుకుంటాడు. ఈ హైవేలో చిన్నపిల్లలు ఒకవేళ ఉంటే రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్రాస్ చేయండి రోడ్. ప్రతిదీ ఫోర్స్ చేస్తారు. ఇప్పుడే బస్సు దిగి మేము స్వర్ణగిరి టెంపుల్కి ఆటోలో వెళ్తున్నాం. ఇక్కడ నుంచి బస్సు డైరెక్ట్ బస్ అయితే పోదు, అక్కడ మెయిన్ హైవేలోనే ఆపేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ మనం ఆటోలో పోవాల్సి వస్తుంది. ఒకవేళ ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్ వెళ్ళిపోవచ్చు. లోపల మట్టి రోడేనా?
లోపల గుడి దగ్గర ఇక్కడ మొత్తం మట్టి రోడే. లోపల వచ్చేసి ఇంకా రోడ్లు అయితే డెవలప్ కాలేదు, ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం మట్టి రోడే ఉంది లోపలికి వచ్చిన తర్వాత. ఇది 1 వే అనమాట. మళ్ళీ వెళ్ళేటప్పుడు వచ్చేసి మళ్ళీ వేరే రూట్ నుంచి వెళ్తాయంట ఆటోస్ కానీ ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా. కంప్లీట్ గా మేము స్వర్ణగిరి టెంపుల్ కి వచ్చేసినామాట. మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో వచ్చేసి స్వామివారిది వైష్ణవ భక్తులకు గురువైన రామాంజన స్వామి విగ్రహం అయితే ఉంటుంది. చాలా బాగా స్వామివారి విగ్రహం అయితే చెక్కారనమాట, చాలా బాగుంటుంది. ఇది దర్శనం టైమింగ్స్ అనమాట. ఇక్కడ ఉన్నాయి మెయిన్ ఎంట్రన్స్లోనే, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్లో మన లోపలికి వచ్చిన తర్వాత బ్రహ్మరథం అని చెప్పేసి అయితే ఉంటుంది. మనకు తిరుమలలో చంఖచక్ర నామాల స్వామివారి పాదాలు ఎలాగైతే ఉంటాయో ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ దగ్గర కూడా స్టెప్స్ ఎక్కేటప్పుడే స్వామివారి పాదాలు అలాగే చంఖచక్ర నామాలు కూడా ఉంటాయన్నమాట. స్వామివారి పాదాలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. అండ్ స్వర్ణగిరి శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ఈరోజే ఉన్నాయి. అండ్ తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ స్వర్ణగిరి దేవాలయం. ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల అని పిలుస్తారు. ఈ టెంపుల్ వచ్చేసి March 6, 2024లో ఈ టెంపుల్ని ఓపెన్ చేయడం జరిగింది. స్వామివారి పాదాల దగ్గర నుంచి మనం ముందుకెళ్ళిన తర్వాత స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో స్వామివారి విగ్రహాలు ఉంటాయి అన్నమాట, దశావతారాలు. అది కూడా వచ్చేసి వైట్ స్టోన్తోనే చెక్కారు. చూడటానికి చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా ఉంటాయి. వెళ్ళేటప్పుడు మీరు స్వామివారి దర్శనం చేసుకుంటూ వెళ్ళండి. అండ్ మీకు స్టెప్స్ ఎక్కుతున్న ఫీలింగ్ కూడా ఉండదు. మనకి లోపలికి రావడంతో లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ ట్యాప్స్ కూడా ఉంటాయి కారు కడుకోవడానికి. స్టెప్స్ పక్కనే గరుడాల వారిది విగ్రహం ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్లో. సో ఈరోజు సండే కాబట్టి పబ్లిక్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు. మరి చూడాలి ఎంత టైం పడుతుంది అనే దర్శనానికి. అండ్ ఇది వచ్చేసి ఉత్తరం వైపు స్వామివారి విగ్రహం ఉంటుంది, ఆంజనేయ స్వామి విగ్రహం. హనుమంతుడు మండపం వచ్చేసి 127 ఫీట్ హైట్ ఉందంట. అండ్ స్వామివారి విగ్రహం వచ్చేసి 30 ఫీట్ హైట్ ఉంది. విగ్రహం వచ్చేసి ఏకశిల విగ్రహంతో మలిచారంట, చాలా అద్భుతంగా ఉంది. అండ్ స్వామివారి పక్కనే జయగంట మండపం కూడా ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. చూస్తున్నారు కదా ఎంత పెద్ద గంటను. ఈ గంట వచ్చేసి మొత్తం కంచుతో చేయబడిన గంట. దీని బరువు వచ్చేసి 1700 కేజీలు ఉందంట బరువు వచ్చేసి. ఇక్కడ ఏంటంటే దర్శనం చేసుకొని బయట ఇక్కడ నుంచి వస్తారు. స్వామివారి ఈస్ట్ ఎంట్రన్స్ ఆపోజిట్లో వచ్చేసి ఇక్కడ దర్శనం టికెట్స్ ఉంటుంది కౌంటరు. అండ్ ఇక్కడ మన స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ తీసుకోవచ్చు. 500 రూపీస్ టికెట్స్ తీసుకుంటే ఈచ్ పర్సన్కి వాళ్ళకి వస్త్రము లడ్డు ఇస్తారనమాట. అండ్ 300 రూపీస్ టోకెన్ కూడా ఉంటుంది. 300 రూపీస్ టోకెన్ తీసుకుంటే ఓన్లీ లడ్డు ప్రసాదం మాత్రమే ఇస్తారు. అండ్ డైరీస్, క్యాలెండర్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, తీసుకోవచ్చు. మొబైల్స్, స్మార్ట్ వాచ్లు కూడా ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట దీని పక్కనే. ఇక్కడ SBI ATM కూడా ఉంది క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి. ఇక్కడ బ్యాక్ సైడ్ టెంపుల్కి ఇంటి పక్క. అండ్ ATM వచ్చేసి దక్షిణ మాడవీధుల దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి మనకు సౌత్ మాడవీధుల వైపు అనమాట. సౌత్ మాడవీధులు అంటే దక్షిణ మాడవీధుల సైడ్ ఉంటుంది. ఈ కెమెరా మన మొబైల్ ఇస్తే వాడు సెట్ చేసుకుంటాడు అనమాట. 360 డిగ్రీస్ తిరుగుతుంది కెమెరా. చాలా బాగుంది. వీడియో మాత్రం నాకు చాలా బాగా వచ్చింది. నా ఫోన్లో తీసుకున్నాను కాబట్టి. అదే 100లో అయితే మామూలుగా వచ్చేదేమో, బట్ నా ఐఫోన్లో తీసుకున్నాను కాబట్టి చాలా బాగా అనిపించింది. ఇలాంటి వీడియో తీసుకోవడం ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేయడం. అండ్ ఈచ్ పర్సన్కి వచ్చేసి అంటే ఒక్కరికి నిలబడితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి మాకు 60 రూపీస్ ఛార్జ్ చేసారు అనమాట. వీడియో డ్యూరేషన్ వచ్చేసి 30 సెకండ్స్ వరకే వాడు షూట్ చేసి ఇస్తాడు. 30 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇంకా ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా చాలా బాగా డెవలప్ అయితే అవుతుంది. ఇంకా
ఇంకా రెడీ అయితే కాలేదు. అక్కడ స్వర్ణగిరి అన్నప్రసాద మండపం అది వచ్చేసి అక్కడ ఉంది. మీకు ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి స్వామివారి నిత్య కళ్యాణ వేదిక అనమాట. సో ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్వామివారికి ఒక్కసారిగా కళ్యాణం చేసేటప్పుడు 1200 భక్తులు ఒక్కసారి కళ్యాణం చూడొచ్చంట. అంత పెద్ద బిల్డింగ్ అనమాట ఇది. ఇక్కడ స్వామివారిది చిన్న ఫేస్తో ఒక స్టాచ్యూ కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ నైట్ టైం చూస్తే బిల్డింగ్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట లైటింగ్స్తో. తప్పకుండా చూడండి మీరు కూడా ఈ టైంలో. మేము దర్శనానికి వెళ్తున్నాం. చాలా టైం పట్టేటట్టుంది. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టేటట్టుంది. ఫుల్ రష్ ఉన్నారు. అండ్ వీకెండ్ కాబట్టి, సండే కాబట్టి చాలామంది వచ్చిండ్రు. అండ్ అందరు ఎక్కువ ఫోటోలే దిగుతున్నారు. ఫోటోలు వీడియోసే లైవ్లో చూసేదానికంటే కూడా చాలామంది ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. లైటింగ్ మాత్రం మామూలు లేదు, సూపర్ క్రేజీ ఉంది. ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం బయటికి. ఆల్మోస్ట్ మాకు 1.5 అవర్ 2 అవర్స్ టైం పట్టింది. ఫుల్ రష్ ఉంది. సండే కాబట్టి ఈరోజు పబ్లిక్ అయితే ఎక్కువగానే ఉన్నారు. మాకు బస్ కూడా దొరుకుతుందో లేదో రిటర్న్ వెళ్ళిపోదాం లైన్లో నుంచి అనుకున్నాం. కాకపోతే లైన్ తర్వాత ఫాస్ట్గానే మూవ్ అయింది. ఇది వచ్చేసి పడమర మాడవీధి అనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ స్వామివారి వెనకమాల. ఇటు నుంచి చూస్తుంటే ఆ స్వామివారి నిత్య కళ్యాణ వేదిక చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మీకోసం ఒక విజువల్ని తీశాను, చూడండి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ వేణుగు చిన్న పార్క్లో ఏనుగు, తర్వాత అక్కడ ఆవులు గోవులు ఉన్నాయన్నమాట 2. అండ్ ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది. అండ్ ఇది వచ్చేసి పడమర మాడవీధి. ఇది పడమర మాడవీధి అనమాట వెనకమాల. అండ్ పల్లవి బనిగడ అయితే వెనకాల చాలా ఆడుకుంటున్నారు. అండ్ చాలా బాగుంది. లైటింగ్ నైట్ టైం వస్తే మాత్రం చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో రండి, ఎవరైనా వస్తే 5కు అలా ఇక్కడికి వచ్చారంటే నైట్ టైం లైటింగ్తో చూస్తే చాలా బాగుంటుంది. టెంపుల్ సూపర్గా ఉంది అసలు. ఇక్కడ వచ్చి ఉండే వాళ్ళకు కూడా రూమ్స్ కూడా ఉన్నాయి. మనం రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం రూమ్ తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఈ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి అన్నీ. ఇంకా రెడీ అవుతున్నాయి. ఇంకా అక్కడక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, బట్ ఇంకా రెడీ అవుతున్నాయి. కానీ చాలా బాగుంది. అన్నిగాడు పల్లవి బ్యాక్ సైడ్ మాత్రం చాలా బాగా ఆడుకుంటున్నారు. ఇంటికి వెళ్దామా వద్దా? ఆగట్లేదు అనమాట. వెనక మళ్ళీ ఆడుకుంటున్నారు. ఇక్కడే ఉందామంటున్నారు. ఇలా చాలా బాగా నచ్చింది టెంపుల్ మాత్రం. చాలా బాగుంది. లైటింగ్తో మాత్రం సూపర్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన తిరుమలలో సేవకి ఎలా అయితే వస్తారో ఇక్కడ కూడా అలాగనే వస్తారనమాట సేవకి. ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అంట. పడమర మాడ వీధులు అనమాట. ఇది బ్యాక్ సైడ్. ఇదిగోండి ఇలా ఉంటుంది. బట్ లోపల మాత్రం ఇక్కడ స్వామివారిది ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంటుంది అన్నమాట టెంపుల్. స్వామివారు ఉండేది గర్భగుడి. చాలా బాగుంటుంది టెంపుల్ లోపల. ఇన్ సైడ్ ఇంకా కెమెరా అలౌ లేదు, లేదంటే చాలా బాగుంటుంది లైటింగ్ అనేది అంతా. ఇదిగోండి బ్యాక్ సైడ్. నేను సహస్రదీప అలంకార సేవ దగ్గరికి వెళ్తున్నాను. బ్యాక్ సైడ్ ఇక్కడ ఆంజనేయ స్వామి బ్యాక్ సైడే ఉంటుంది. ఆంజనేయ స్వామి స్టాచ్యూ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది పెద్దది. అండ్ ఇక్కడ సహస్రదీప అలంకార సేవకు సంబంధించింది. అండ్ చూడండి అనమాట, సహస్రదీప అలంకార సేవ జరుగుతుంది ఇక్కడే. అండ్ ఇప్పుడైతే లేదు, బట్ ఇక్కడ కూడా చాలా బాగుంది. చిన్న మండపం. స్వామివారిది ఊరేగింపు ఉంది. సో అక్కడికి వెళ్ళిపోయి మనం ఒకసారి వీడియో అయితే తీసుకుందాము. స్వామివారి చాలా బాగుంటుంది డెకరేట్ చేసింది. స్వామివారిని మనం ఒకసారి తీసుకుందాం. ఊరేగింపు ఉంది.
ఇది వచ్చేసి మనం పుష్కర్నికి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉంటుంది. అండ్ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఆర్కిటెక్ట్ మాత్రం మామూలుగా డిజైన్ చేయలేదు, సూపర్గా ఉంటుంది టెంపుల్ మాత్రం. ఫైనల్గా మేము కూడా కోనేరు దగ్గరికి అయితే వచ్చేసినాం. చాలా రోజుల నుంచి వద్దాం అనుకున్న ప్లానింగ్ ఈరోజు కుదిరింది. అండ్ ఇంకోటి కోనేరు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ షార్ట్లలో చాలా ఫేమస్, చాలా ట్రెండింగ్లో కూడా ఉంది. పుష్కరిణి చూడండి ఎంత బాగుందో కదా, నైట్ టైం వస్తే లైటింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ జూమ్ చేసి చూపిస్తాను. కోనేటి మధ్యలో స్వామివారి విష్ణుమూర్తి ఉంటారు. స్వామివారిని జలనారాయణుడు కూడా అని పిలుస్తూ ఉంటారు. ప్రపంచంలో 2వ జలనారాయణ విగ్రహం అని చెప్తూ ఉంటారు ఇక్కడ. అండ్ మొదటిది వచ్చేసి నేపాల్లో ఉంటుందంట. అలాగే కోనేరుకి 4 వైపులా చిన్న మండపాలు కూడా ఉంటాయి. స్వామివారు డైరెక్ట్ గా ఆకాశం వైపు చూస్తున్నట్టుగా విగ్రహాన్ని అయితే మలిచారు. ఈ విగ్రహాన్ని మలిచిన స్టోన్ వచ్చేసి సుమారుగా 6000 కేజీలు పైగానే ఉండిందంట. స్వామివారి విగ్రహం మలిచిన తర్వాత కూడా స్వామివారి విగ్రహం వచ్చేసి 2500 కేజీలు ఉందంట. పైనుంచి చూపిస్తున్నా, తర్వాత కిందకి కూడా వెళ్తాను, కిందికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఎంత చూడండి ఎలా ఉందో లైటింగ్. కిందికి వెళ్తున్నాను, కిందికి వెళ్ళిపోయి వీడియో తీస్తాను. పైనుంచి ఇప్పుడు తీసాను కాబట్టి. దర్శనం కంప్లీట్ అయిపోయింది. మాకు టైం వచ్చి 9:30 అవుతుంది. మేము బస్కి వచ్చినాం కాబట్టి వెళ్ళిపోతున్నాము. ఒకవేళ ఓన్ వెహికల్స్ వస్తే కానీ ఇంకా కాసేపు ఉండొచ్చు. స్వామివారి ఊరేగింపు ఉండే మేము వచ్చినప్పుడు. కానీ ఇంకా మేము ఇప్పుడు బస్సెస్ మళ్ళీ దొరకకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మన వాళ్ళ పిల్లలు. ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోతున్నాం. నైట్ టైం లైటింగ్లో మాత్రం సూపర్గా ఉంటుంది. మనం ఇక్కడే ఉండాలనిపిస్తుంటే చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఫెసిలిటీస్ ఉన్నాయి, బట్ మనం ప్లాన్ చేసుకుని రాలేదు ఉండడానికి. ఒకవేళ మనం ప్లాన్ చేసుకుని వస్తే ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి ఉండడానికి. కాకపోతే మేము సడన్గా వచ్చినాం కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. లైటింగ్తో చూసారు కాబట్టి మీకు ఎలా అనిపించిందని కామెంట్లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ విత్ రామ్తో సర్దాగా. థ్యాంక్ యూ.